అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ మధురవాడ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 300 మంది పసుపు కండువా కప్పుకున్నారు. ఇక జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తాను ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఏపీ ప్రజల్ని మోసం చేశాడంటూ గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. వైసీపీకి చెందిన నేతలు ఓట్ల కోసం వస్తే వారిని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని చేరికలు ఏదైతే మధురవాడలో అతి కీలకమైన ప్రాంతం ఇది 6వ వార్డుకు సంబంధించి ఈరోజు కొంతమంది నాయకులు చేరిక ఆ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇక్కడికి ఆహ్వానించి మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి సహజంగా చేరికలు అవుతూ ఉంటాయి. అంటే ఈరోజు నాకు రోజు షెడ్యూల్ తీసుకుంటే ప్రచారం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం, దాంతోపాటు ఈ పార్టీలో చేరికలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తూ ఉన్నాం.